ఆ ప్రెగ్నెన్సీ ఉంది అని చెప్పినప్పటికీ తను అడ్మిట్ చేసి పెళ్లి చేసుకున్నట్టుగా చెప్తున్నాడు. ఈ రిలేషన్‌లోకి ఆ అమ్మాయిని అడ్మిట్ చేసినట్టుగా. హ్మ్. అంటే పర్వాలేదులే మనం చూసుకుందాం అని చెప్పి నేనే భరోసా కల్పించి రిలేషన్‌లోకి తీసుకున్నాను. హ్మ్. తనకంటే పెద్దది ఆ అమ్మాయి. అవును. ఈ రిలేషన్‌లోకి ఎంటర్ అయ్యే టైంకి ఆ హ్మ్. అమ్మాయితో రిలేషన్‌లోకి ఎంటర్ అయ్యే టైంకి ఇతనికి 19 ఏళ్ళే అని చెప్తున్నాడు అతను. హ్మ్. హ్మ్. సరే అతని వెర్షన్ అది. ఆ అమ్మాయి వెర్షన్ డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. తను ఇతను విపరీతంగా సఫర్ చేస్తున్నాడు తనని అనేది చెబుతూ, తనని జస్ట్ అట్లా ఇంటికి పరిమితం చేసో, లేకపోతే తనని హోల్డ్ చేసి, అనేక సంబంధాలున్నాయి ఇతనికి అనేది ఎస్టాబ్లిష్ చేయటం ఆ అమ్మాయి ఉద్దేశం. హ్మ్. ఈ క్రమంలోనే వాళ్ళ తల్లిదండ్రులు గూడా ఎంటర్ అయ్యారు. హ్మ్. అతని తల్లిదండ్రులు. హ్మ్. వాళ్ళు మాట్లాడుతున్నారు మీడియా ముందుకొచ్చి. అంటే ఫాదర్ మాట్లాడుతున్నాడు. హ్మ్. మా అబ్బాయి కెరియర్‌ని నాశనం చేస్తుంది ఈ అమ్మాయి అని. మాట్లాడే క్రమంలో ఇది అధికారికమేమీ కాదు అన్నట్టుగా గూడా మాట్లాడేస్తున్నాడాయన. హ్మ్. హ్మ్. ఇది రెగ్యులర్‌గా మీడియాలో రోజుకొక అప్‌డేట్‌తో నడుస్తున్నటువంటి స్టోరీ ఇది. అయితే నా గొడవేంటంటే, నా హ్మ్. ఉద్దేశ్యం ఏంటంటే, వీళ్ళిద్దరూ ఒక రిలేషన్‌లోకి ఎంటర్ అయ్యారు అనేది వాస్తవం. హ్మ్. అది హ్మ్. ఇద్దరూ అడ్మిట్ చేశారు. హ్మ్. కలిసి ఉన్నారు కొంతకాలం. ఆ హ్మ్. అమ్మాయి పెద్దది, ఇతను చిన్నవాడు హ్మ్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే, హ్మ్. అతనికి అవకాశాలు వస్తున్నాయి ఇప్పుడు. హ్మ్. అవకాశాలు మొదలైన తర్వాత అతనికి ఇతరత్రా స్నేహాలు గూడా పెరిగితే పెరిగుండొచ్చు. ఆ! ఇద్దరికి గ్రాండ్‌గా మ్యారేజ్ గూడా చేశారు పెద్దవాళ్ళు. అవునండి. హ్మ్. అదే మ్యారేజ్ అయిపోయింది. వైఫ్ అండ్ హస్బెండ్. హ్మ్. ఏదైనప్పటికీ హ్మ్. పెళ్లి జరిగినప్పటికీ హ్మ్. ఈ సయోధ్య అయితే లేదు ఇద్దరి మధ్య. ఇతను సినిమా ఆఫర్‌లు పెరిగిన తర్వాత. ఓకే. ఈ పెరిగిన క్రమంలో అతను దూరం అవుతున్నాడు అనేది ఈ అమ్మాయి హ్మ్. ప్రధానమైనటువంటి అలిగేషన్. హ్మ్. ఇది అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అప్పటికి. అవును. ఆ ప్రెగ్నెంట్ తర్వాత తనకి ఈ పిల్లవాడు ఏమైపోయాడు అనేది కూడా తనకి చెప్పటం లేదు అనేది కూడా ఇతను మాట్లాడుతున్నాడు. అవును. ఈ ధర్మ మహేష్. హ్మ్. తన లైఫ్‌కి సంబంధించి చాలా డౌట్స్ ఉన్నాయి తనకి అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఫోన్‌లో ఇంకేదో నంబర్ ఉంది. హ్మ్. ఆ సెకండ్ నంబర్. నంబర్ హ్మ్. నుంచి అంటే ఒక రకంగా హ్మ్. ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద ఇతను బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. అవును. ఇతని క్యారెక్టర్ గురించి ఆ అమ్మాయి మాట్లాడింది మీడియా హ్మ్. ముందుకొచ్చి. అవును. అంటే ఇద్దరికీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి నమ్మకాలు లేవు. హ్మ్. నమ్మకాలు లేవు. ఇద్దరు కూడా ప్రాపర్ రిలేషన్‌లో లేరిప్పుడు. లేనప్పుడు ఎందుకు మీడియా ముందుకొచ్చి రోజువారీ గొడవ పడాలి? హ్మ్. పేరెంట్స్‌తో సహా వచ్చి అది ఎక్కడో చోట హ్మ్. సెటిల్ చేసుకోవచ్చు కదా! అవును. అంటే ఇలాంటి వివాదాలు ఇంత సాగుతున్నాయంటే దీనికి రీజన్ ఏంటంటే ప్రాపర్టీ ఏదో ఉంది. హ్మ్. వీళ్ళిద్దరికీ సంబంధించినటువంటి కామన్ ప్రాపర్టీ ఏరియా ఏదో ఉంది. హ్మ్. అది తనకి వస్తుందా? రాదా? అనే సందేహాలతో ఆ అమ్మాయి మొదలుపెట్టి ఉండొచ్చు. హ్మ్.